వెల్కమ్ టు బీచీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమయ పాలన పాటించని హెడ్ మాస్టర్, విద్యార్థులదే తప్పంటున్న స్కూల్ మాస్టర్. అంగన్వాడీ జనరల్ బాడీ సమావేశం విలీనం వద్దంటూ సభ్యుల డిమాండ్. రైల్వే క్రాసింగ్ వద్ద పోలీసుల తనిఖీలు, అడ్డంగా దొరికిన బంగారం దొంగలు. ఎంపీ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడి, ఖండించిన బీజేపీ స్థానిక నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా మహమదాబాద్ మండలం సంగాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ సూర్యనాయక్ సమయ పాలన పాటించడం లేదంటూ విద్యార్థులతో ప్రార్థన గీతం లేటుగా చేయిస్తున్నారన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే విద్యార్థులు లేటుగా వస్తున్నారని చెప్పారు. సమయానికే వస్తున్నామని విద్యార్థులు అన్నారు. ఇన్ఛార్జి కార్యదర్శి సుభద్ర సర్పంచ్ హెడ్ మాస్టర్ ను నిలదీసి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. సూర్యనాయక్ పై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 14,000 అంగన్వాడీ అద్దె కేంద్రాలను ప్రభుత్వం పాఠశాలలోకి తరలించాలని సంబంధిత శాఖ అధికారులు సమావేశం అయ్యారని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అధికారులు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ నిర్ణయంతో 40 కోట్లు అద్దె భారం తగ్గుతుందని, ప్రభుత్వం చేస్తున్న వాదన సరైంది కాదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల విలీనం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. కొనసాగించాలని ఇవాళ సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో అనేక సమస్యలను ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అంగన్వాడీ టీచర్లకు రోజు రోజుకు పనిభారం పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ జాతీయ ఏదైతే విద్యా విధానాన్ని తీసుకొచ్చిందో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో విలీనం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ విలీనం పద్ధతిని తక్షణమే ఉపసంహరించుకోవాలనేదే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ పనిభారంతో పాటు హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేష్ పాత బావికి మరమ్మతులు చేస్తున్నాడు. బావి ఓడలు కూలి వెంకటేష్ పై పడ్డాయి. గమనించిన స్థానికులు 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. పెట్రోలింగ్ పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీపీ సహాయంతో వెంకటేష్ ని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ ను కాపాడిన షాయంపేట హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్, కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, జేసీపీ డ్రైవర్ ను పత్తిపాక గ్రామ ప్రజలు అభినందించారు. హెడ్లైన్స్ కి నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో పోలీసులు రైల్వే క్రాసింగ్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ వైపు నుండి సూర్యాపేట వైపుకు 2 వ్యక్తులు బైక్ పై వస్తున్నారు. అనుమానించిన పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద నుండి 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 2 సెల్ ఫోన్లు దొరికాయి. వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలుంటుందని పోలీసులు చెప్పారు.
దుండగులు రాత్రి వేళలో తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసేవారని గుర్తించారు. వారిని రిమాండ్కు తరలించామని సీఐ శంకర్ రెడ్డి తెలిపారు. ఇద్దరు అన్న మరి ఇద్దరు సార్ అంటే మీరు జూనియర్ ఫోటో ఎవరు వద్దు చిట్యాల ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో యుక్తంగా చిట్యాల రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు స్కూటీ పైన అనుమానాస్పదంగా వస్తుండగా చిట్యాల ఎస్ఐ గారు ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా అట్టి ఇద్దరు వ్యక్తులు ఒకరు విజయ్ కుమార్ రెండవ వ్యక్తి సామ్యలు వీళ్ళిద్దరు కూడా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తులు అని చెప్పి తెలిసింది. వారిని తరువుగా విచారించగా ఈ మధ్యలో మాకు చిట్యాల మరియు తిప్పర్తి నార్కెట్పల్లి చౌటుప్పల్ ఈ హైవే వెంబడి పలు దొంగతనాలు జరుగుతుండగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా తరువుగా విచారించగా అటు ఇద్దరు వ్యక్తులు కూడా చిట్యాలకు సంబంధించినటువంటి చిట్యాల గ్రామంలోని అశోక్ ఇంట్లో పెద్ద కాపాడితే నరసింహ ఇంట్లో దొంగతనం చేసినటువంటి దొంగ సొత్తుని అంటే దొంగతనం చేసింది వీళ్ళని ఒప్పుకోవడము మరియు ఇది ఇక్కడనే కాకుండా చౌటుప్పల్లో కూడా 2 ఇళ్ల లోపల మరియు తిప్పర్తిలో కూడా 2 ఇళ్ల లోపల దొంగతనం చేసినారని చెప్పి ఒప్పుకున్నారు. అట్టి వ్యక్తుల నుంచి కూడా 5 తులాల బంగారు 70 తులాల వెండి రికవరీ చేయడం జరిగింది. మరియు ఈరోజు అట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి 2 సెల్ ఫోన్లు వాళ్ళు దొంగతనానికి ఉపయోగించినటువంటి ఒక స్కూటీని కూడా మనము స్వాధీనం చేసుకోవడం అనేది. ఇటు వ్యక్తులను ఈరోజు ఆ సొత్తుని రికవరీ చేసుకొని అందాజా 3 లక్షల విలువైన దొంగ సొత్తుని రికవరీ చేసుకొని ఈరోజు కోర్టులో వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం అనేది. ఈ కేసు లోపల చాకచక్యంగా వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కడుపు నొప్పితో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ మృతి చెందింది. మార్పల్లి మండలం కోటమార్పల్లి గ్రామానికి చెందిన సలీమా బేగం కడుపు నొప్పి రావడంతో మార్పల్లిలోని ఆర్ఎంపీ వద్దకు వెళ్లింది. 3 గంటల పాటు వైద్యం అందించిన ఆర్ఎంపీ డాక్టర్ వేరే హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యం విషమంగా ఉందని సంగారెడ్డికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. సంగారెడ్డి తరలిస్తుండగా సలీమా బేగం మృతి చెందింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. మృతదేహంతో ఆర్ఎంపీ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మంచిగా అయితే లేదు, నాకు ఇంకా ఖరాబ్ అవుతుంది, నేను చచ్చిపోతా, నాకు చచ్చిపోయినట్లని చేస్తారు మీరు, నాకు ఎట్లనే అవుతుంది అంటే నేను చెప్పిన నువ్వే ధైర్యం ఇచ్చేది, నువ్వు ఇట్లా చేస్తే మధ్యలో పెళ్లి ఆపమంటున్నా ఏంటి వాళ్ళ నీ పరిస్థితి ఏంటి చెప్పి నేను పడి తిరగాల నేను అని చెప్తే సపోర్ట్ ఆకు అట్లా కూర్చున్నది. ఇట్లా చూస్తుంది గుడ్లు దింపుతుంది, ఇట్లా తెల్ల గుడ్లు ఉంది నా భార్య, ఇట్లా దింపుతుంది, పెద్ద పెద్ద గుడ్లు దింపుతుంది. శిష్యరామ చెప్తుంది అట్లా చూడక మనం మంచి కూసోమను పనుకోమను అంటున్నాను. ఆమె చెప్తుంది అంటే నేను పట్టించుకుంటా నేను బయట వచ్చి నీలాట మా అన్న పెద్దప్ప కొడుకు వచ్చిండు, ఆయన వికరాద్దా ఉంటాడు, ఆయన వచ్చి ఈడ నిలాడితే నేను బయటకు వచ్చి ఆయనతో కొద్దిసేపు మాట్లాడినా. డాక్టర్ సాబ్ అంతలే ఆమె ఏం చేసిందంటే ఉబ్బరిస్తుంది, నా భార్య ఉబ్బరిస్తుంది అంటే నేను ఇక సప్పుడు దాకా వచ్చేసిన. వాళ్ళు మా అమ్మ నా ఎవరు మర్దలు ఇద్దరు కలిసి ఏం చేశారు లోపలికి తోలుకుపోయారు. ఇంకా ఈడ ముందర ఒక బెడ్ ఉన్నా ఆ దాని మీద వండబెట్టింది ఫస్ట్, ఆ తర్వాత ఉబ్బరిస్తుంది అంటే లోపలికి వండబోయి ఆడనే వండబెట్టినాం. ఆడ వండబెట్టిన తర్వాత ఏమైనా తినికి తీసుకొచ్చినావా అని అడిగాడు. అంటే లేదు డాక్టర్ సార్ ఫస్ట్ ఏమైనా తినబెట్టు, చక్కెర వస్తుందా మీకు తినబెట్టు, ఫస్ట్ ఏమైనా తినబెట్టు అంటే ఎంత చెప్తుండే ఏం చేయాలని అట్లా డబుల్ రొట్టెలు తీసుకొచ్చిన, చై తీసుకొచ్చిన మీద బస్ స్టాండ్ పోయి డబుల్ రొట్టెలు తీసుకొచ్చిన, 5 డబుల్ రొట్టెలు తీసుకొచ్చిన, 5 చైలు తీసుకొచ్చిన, ఇచ్చిన. మనకు పైసలు ఏమున్నది, మన వాళ్ళు మంచిగా ఉండాలన్న ఘన ఆలోచన. ఇలా మెడికల్ లో కూడా ఎంత అంటే అంత ఇచ్చిన పైసలు కూడా అది ఆడ ఇచ్చేసి బయటకు వచ్చి కూర్చున్నాం. మాట్లాడుకుంటా కూర్చున్నా. అయితే మీకు ఇప్పుడు ఎట్లా ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారు? సాయం అంటే మా బామ్మర్దులు వస్తారు, వాళ్ళ ఏదంటే నేను ఏం చెప్పడానికి రాదు. ఇప్పుడు కేసు ఏమైనా పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు ప్రైవేట్ నేను ఇప్పుడు ఏం చెప్పలేదు. ఈ హాస్పిటల్ లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్? ఈ హాస్పిటల్ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎటువంటి అపాయం కాలేదు, వీళ్ళదే అయింది. ఈ డాక్టర్దే కదా ఈడ ఇచ్చినప్పటి నుంచి డాక్టర్ పేరేంటి నాకు తెలియదు. ఒక కొడుకు ఒక బిడ్డ చిన్నగా ఉన్నది, నడవనికి కూడా రాదు. నా భార్యనే తినబెడుతుంది, హాస్పిటల్కి వచ్చినాక ఎవరికి చెప్పాలండి నా బాధ అనిపిస్తుంది. సరే హాస్పిటల్కి వచ్చినాక ఎంతసేపట్లో అనిపించింది ఇప్పుడు మీ మిస్సెస్? మినిమం
ఖమ్మం పట్టణంలోని ధర్నా చౌక్లో తెలుగు రైతు రాష్ట్ర కమిటీ ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కిరి నరసింహులు, తెలుగు రైతు అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర మహిళా కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగో వంతు కూడా ఓపెన్ చేయకపోవడం, మీరు సెంటర్లు ఓపెన్ చేసి మా పని మేము చేస్తున్నాము, కేంద్రం సహకరించట్లేదు అనే దానికి మీరు కేంద్రం అయితే మీరు రాష్ట్రం అయితే మీ విధి విధానాలను రూపొందించుకోవడంలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది, దాని శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమర్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ తెలుగుదేశం తరఫున రైతులకు న్యాయం జరిగేదాకా ఈ వానాకాలం పంటే కాదు, రాబోయే యాసంగి పంట కూడా తప్పకుండా గింజ ప్రతిదీ కొనాలని చెప్పి, కొనకపోతే తెలుగుదేశం పార్టీ తప్పకుండా రైతుల పక్షాన ఉండి ఇలాంటి నిరసన దీక్షలతో రెండు ఉభయ ప్రభుత్వాలకు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వరి వేయరాదని అంటే గంజాయిని మొదలైనటువంటి పదార్థాల మీద ఏదైతే నిషేధం ఉందో రైతుల మీద కూడా నిషేధం ప్రభుత్వం ప్రకటించింది. అందుకొరకు ఇది దుర్మార్గమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వంలో మరి ఆనాడు కూడా ఈ విధంగా వరి ఉత్పత్తి ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి చేసి మరి ఆనాడు కొనుగోలు చేయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆనాడు నేషనల్ ఫ్రంట్తో తెలుగుదేశం ఉన్ననాడు 63,000 కోట్లు భారతదేశంలో రైతులకు రుణమాఫీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 11,000 కోట్లు రుణమాఫీ చేయించడం జరిగింది. ఇవాళ 6,545 కేంద్రాలు, విక్రయ కేంద్రాలు తెరుస్తామన్నారు ఐకేపీ. మరి ఇవాళ 2,000 కూడా తెరిచిన దాఖలాలు లేవు. ఆ విధంగా మరి రైతులు ఏ పంట పెట్టుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి, దానికి భారవాటకమైంది వాళ్ళకి తెలుసు తప్ప ప్రభుత్వానికి తెలియదు. అందుకు ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ చూపించి వాళ్ళని నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకొరకే శీఘ్రమే తెలంగాణ యావత్ రాష్ట్రంలో మీరు ముందు చూపిన ప్రకారంగా 6,545 కొనుగోలు కేంద్రాలు సత్వరమే తెరవాలి. వాళ్ళ మీద ఏం అజమాయిషీ లేకుండా వాళ్ళు స్వయంగా వచ్చిన పంట కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ రైతులు పడి 24 గంటలు వాళ్ళ కష్టాలను కడతీర్చడానికి వాళ్ళతో భాగస్వాములై ఉంటుంది. మరి రైతుల జోలికి టీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ పంటలు పెట్టుకోవడం, తప్పనిసరిగా ఎంఎస్పీ రేటే కాకుండా మిల్లర్లందరూ కూడా ఏకమై అలా మామూలుగా వాళ్ళ అప్పుల పాలై ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చిన రేటు పెట్టి కొనుక్కుంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అందుకొరకు ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఆ పర్చేసింగ్ కేంద్రాలు అంటే కొనుగోలు కేంద్రాలను తెరిచి మరి అవసరమైనటువంటి ఏదైతే ఎంఎస్పీ రేటు ఉందో దాని ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ దాడిని వేములవాడ బీజేపీ పార్టీ శాఖ నాయకులు ఖండించారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రైవేటు గూండాలను పెట్టి దాడులు చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ సూర్యాపేట, జనగామ పర్యటనలో భాగస్వామ్యం కావడానికి బయలుదేరిన బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని తెలిపారు. అరెస్టైన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధులు గోపు బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు రైతుల కోసం, రైతు పండించిన పంట కోసం నిన్నటి రోజున ఐకేపీ సెంటర్లను సందర్శించడానికి వెళ్ళిన తరుణంలో మరి టీఆర్ఎస్ గూండాలు మరి మితిమీరి మరి వారిపై దాడి చేయడం అప్రజాస్వామికంగా మేము భావిస్తూ మరి నిన్నటి దాడిని ఖండిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ పతనం మొదలైందనడానికి నిన్నటి వారి అసహనమే నిదర్శనం. మరి బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ నిలువరిస్తూ ముందస్తు అరెస్టులతో మరి బండి సంజయ్ గారికి మద్దతుగా వెళ్తున్నటువంటి బీజేపీ నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. టీఆర్ఎస్ నాయకులారా మరి మీ అందరికీ మా పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు అసహనం కోల్పోతే కోల్పోయి మీరు ప్రదర్శించినటువంటి ప్రదర్శనకు మేము రెండింతలు చేయొచ్చును, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడుతుంది. కావున మీరు మమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తూ మీ చర్యలను సమాజం గుర్తిస్తుంది, సమాజం పరిగణలోకి తీసుకొని మీ టీఆర్ఎస్ పతనానికి గోరి కడుతుందని వేములవాడ బీజేపీ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తూ ఉన్నాం.
రామగుండం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించారు. గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సమాజ దిశానిర్దేశం తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం స్వర్ణ అన్నారు. ఏ ఉద్యోగంలోని లేని గుర్తింపు ప్రత్యేకత కేవలం ఉపాధ్యాయ వృత్తికి సాధ్యమన్నారు. పూర్వ విద్యార్థులు సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం శుభసూచకమని తెలిపారు. పూర్వ విద్యార్థులు పాఠశాలకు కుర్చీలు, విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులను బహుకరించారు. మరియు ప్రస్తుతం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి సంపదరావు గారికి పూర్వ ప్లీజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ గర్ల్స్ అలా అందరు ఇక్కడే ఉన్నారు. ఎంత సార్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చాం కదా 20 ఇయర్స్ బ్యాక్ కదా సార్ స్టార్టింగ్ వచ్చారు అప్పుడు ఎట్లా ఉండండి మ్యాక్సిమం పోలీస్ ఆఫీసర్ లాగా మ్యాథ్స్ కాబట్టి మాకు చాలా భయం అప్పుడు సార్ చూస్తే హైట్ పర్సనాలిటీకి పోలీస్ ఏమంటాం ఆ స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చింది, ఆ చిప్పిరి జడ వేసుకొని వచ్చింది, మీరు ఆ మాసిపోయిన డ్రెస్ మీరు వేసుకొని వచ్చింది, అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. లేకపోతే అప్పటికి ఇప్పటికి బాగా తేడా ఉంటుంది, మళ్ళీ గుర్తు పట్టుకోవడం కష్టమవుతుంది. అందుకనే పేరు సందర్భం మంచిగా ఉండి మంచి స్థాయిలో ఉంటే కనుక భర్త ఏం చేస్తున్నాడు, లేదా మీరేం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవి చెప్పుకుంటే మీ స్థాయిలో మీకంటే సీనియర్లు లేదా మీ బ్యాచ్లో ఎక్కడైనా ఉంటే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అని మీకు మీరు మళ్ళీ ఫోన్లు చేసుకోవడానికి ఆస్కారం. వాళ్ళు మా స్టూడెంట్స్ పిలవగానే రావాలి అని చెప్పేసి వచ్చినందుకు సార్ వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సంపత్రావు సారు మీకే కాదు నాకు కూడా టీచరే. సారు నాకు కూడా 10th క్లాస్లో మాకు కూడా మ్యాథ్స్ చెప్పడం జరిగింది. చాలా మంచి సార్, ఎంత బాగా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పిండ్రో అప్పుడు కూడా క్లాస్లో కూడా అంతే చెప్పేవాళ్ళు సార్. సారు మాటల ద్వారా ఎంతోమంది డెవలప్ అవ్వడం జరిగింది, బాగా చదువుకోవడం జరిగింది. కాబట్టి మరి మీ స్టూడెంట్స్ మీ యొక్క విద్యార్థులు కానీ జనగామ జిల్లా కోడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం వద్ద బండి సంజయ్ రైతు భరోసా యాత్ర సందర్భంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వడ్లు కొనుగోలు చేయమని అనలేదని వెంగళరావు అన్నారు. ఐకేపీ సెంటర్లో రైతులను కలవడానికి వస్తున్న బండి సంజయ్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వర్షాకాల పంటను కొనుగోలు చేస్తామని రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే శ్రీనివాస్, దొంగరి మహేందర్, శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ని రోజులు మాట్లాడింది నేను గింజతో సహా కొంటా, నేనే కొంటున్నా అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇలా కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని చెప్పేసి నువ్వే ప్రచారం చేస్తున్నావు. మరి కేంద్ర ప్రభుత్వం లేకపోతే నువ్వు లేవనేది ఇక్కడ అర్థమైపోయింది. ఎంతసేపు మాట్లాడినా కూడా ఇవాళ సుతిల్ దారంతో సహా
నీకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే కమిషన్ తో సహా కేంద్ర ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మరి దాన్ని ఎక్కడ ఇన్ని రోజులు దాచిపెట్టి ఇలా నేను ఇస్తున్నా, ఇలా రూపాయి కిలో బియ్యం నేను ఇస్తున్నా, రకరకాలైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా నువ్వు అబద్ధ ప్రచారంగా చేస్తూ ఇలా ఎన్నో రకాల ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. అంటే బీజేపీ పాలిస్తున్నటువంటి రెండోసారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించారు. ఇంకా రాబోయే కాలం కూడా అదే ఉంది. కాబట్టి ఇలా కేసీఆర్ కు ఒక ఓటమి ఫోబియో, ఒక ఓటమి భయం పట్టుకొని ఇలా బీజేపీ కనుక బలపడినట్టయితే రేపొద్దున పరిస్థితులు మారతాయని చెప్పేసి ఇలా రైతుల దగ్గరికి బీజేపీ పోతుంది. రైతుల కష్టాలను బీజేపీ తెలుసుకొని కనుక వాళ్ళు అడ్రస్ చేస్తే ఇలా నా పప్పులు ఉడకవని చెప్పేసి ఇలా కేసీఆర్ చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇవాళ ప్రెస్ మీట్లలో చూస్తున్నాం. ఇలా కేసీఆర్ మొహం, కేసీఆర్ దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఎలా కనపడుతుంది మీరు చూస్తున్నారు. ఇలా మా స్థానిక మంత్రి ఉన్నాడు, స్థానిక మంత్రి దయాకర్ రావు, నీకు రైతులకు ఎడ్యుకేట్ చేసిన తర్వాత రైతులందరూ ఏం మాట్లాడతారు? అప్పుడు మాకు ఉన్నటువంటి పరిస్థితులకి ఇవి, మేము ఇదే పండియగలుగుతాం అంటారు. కాదండి అని వాళ్ళు ఎడ్యుకేట్ చేయి, వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటల దిక్కు మార్చు. అది నీ తెలివి, అది నీ లక్ష్యం. కానీ ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తే నేను ఇక్కడ గెలుస్తా అనుకుంటున్నావు. నేను ఈ పప్పులు ఉడకో కేసీఆర్ గారు కావచ్చు, దయాకర్ రావుకు మరీ చెప్తున్నాను ఇక్కడి నుంచి. ఎందుకంటే దయాకర్ రావు గారు మాట్లాడే ప్రతి మాట రిజిస్టర్ అవుతుంది. ప్రతి మాట అన్నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్ అని మాట్లాడే ప్రతి మాట రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే తను మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక చదువురాని వ్యక్తి మాట్లాడినట్టు. నీకు ఒక ప్రోటోకాల్ ఉంది, నువ్వు ఒక రాష్ట్ర మంత్రివి, హైయెస్ట్ ప్రోటోకాల్ మంత్రివి. నీకు మాట విధానం రాకపోతే మార్చుకో, లేకపోతే మాట్లాడుకుంటూ ఊరుకో. ఇది కేసీఆర్ దగ్గర మాత్రం చేతులు కట్టుకుని ఉండు, నీ మంత్రి పదవిని కాపాడుకో. అంతే తప్ప ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు వేరి రేపొద్దున ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రం దయాకర్ రావు గారు ఇక్కడ చూసుకుంటూ ఊరుకునే కార్యకర్తలు ఎవరు లేరు. దయాకర్ రావు గారు అంటే భయపడేటువంటి సిస్టమ్ ఇక్కడ ఏం లేదు. చూద్దాం రమ్మని చెప్పండి. ఇప్పుడు కార్యకర్తలను పెట్టింది కదా, చూసుకుందామంటే చూసుకుందాక మా కార్యకర్తలకు సిద్ధంగా ఉన్నారు. మేము 10 మంది ఉన్నా చాలు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో ప్రసిద్ధి వైష్ణాలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ దూమల దేవన్న, ఆలయ ఈవో ప్రసాద్ పాల్గొన్నారు. సంకల్పిత కళ్యాణ మహోత్సవాంగభూతంతునికి మన భాషలో చెప్పడం అంటే కంకణాలు కట్టడం అనేది. కంకణం అనేది మనకు రక్షణనిచ్చేటువంటి పదార్థం. మన జీవితంలో కూడా రక్షణ కూడా వరిష్టం బ్రహ్మణే ఆదినారాయణాయ అచింజ దివ్యాద్భుత నిత్య యౌవన స్వభాధావన్నమయామృతోదధగే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాస విభవ అంతర్యామి అర్చావతార స్వరూపిణే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ దాస్యామీతి ప్రతివచనం చతుర్వేద శాఖాధ్యాయ గోత్రోద్భవీ విశ్వంభర శర్మణోనత్రీ చతుర్వేద శాఖాధ్యాయిని శ్రీ లక్ష్మీభాగంగా స్వామివారికి మంగళాష్టకాలను నిర్వహించడం జరుగుతుంది. విజయవంతం చేద్దాం. జగత్ గ్రామానికి నూతన అంటే 6 మాసాల కింద ఈవోగా
జైలు గ్రామ ప్రజలు కళ్యాణోత్సవం అతి వైభవంగా అతి సుందరంగా గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పెద్దలు మరియు నాయకులు వారి అందరితో అన్ని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మూలపల్లి గ్రామంలో అయ్యవారు రెడ్డి స్వామి వెలిశారు. శివుడి సాక్షాత్కారం లభించడం వల్లనే ఆయన జీవ సమాధి అయ్యారని స్వామీజీ గంగిరెడ్డి అన్నారు. స్వామీజీ గంగిరెడ్డి స్వామిని దర్శించుకున్నారు. అయ్యవారు రెడ్డి స్వామి 1377లో జన్మనిచ్చారని ఆయన తెలిపారు. పెన్నా నది ఒడ్డున జీవ సమాధి అయ్యారని చెప్పారు. స్వామివారికి భక్తిభావంతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మూలపల్లి గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి 400 సంవత్సరాలు. पट्टा देंगे अब अल्लाह चाहिए ఫిబ్రవరి నెల 1377వ సంవత్సరంలో శివరాత్రి నాడు బ్రహ్మగడియలో స్వామివారు అయ్యవారెడ్డి స్వామివారు పుట్టినారు. ఆయన పోకనాటి కుటుంబంలో కొంగావారి ఇంట లక్ష్మమ్మ వెంకట సుబ్బారెడ్డి తల్లిదండ్రులకు 3వ సంతానంగా జన్మించినారు. ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ 400 ఆవులు ఉన్నాయి ఆ కుటుంబానికి. చదువు లేదు, ఆవులను మేపేదానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఏరు ప్రళయంగా వస్తానింది. ఒక ఆవు ఏట్లో దూకి వెళ్ళిపోతుంది. నిత్యపూజ స్వామి కోన వైపు పోతుంది. ఈయన తోక పట్టుకున్నాడు, అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. దాన్ని వెంబడించితే అది నిత్యపూజ స్వామి కోనకు వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఒక గుహలో సాక్షాత్తు పరమేశ్వరునికి పాలు ఇస్తుంది. అది ఆయన గమనించిన తర్వాత ఈయన పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడంతో స్థానం అయిపోయి నిలబడిపోయినాడు. ఏం తెలియడం లే ఆయనకు. ఈయన పుట్టుకతోనే శివభక్తుడు, తల్లిదండ్రులు విష్ణు భక్తులు. అందువల్ల ఆయన సాక్షాత్తు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇస్తానే స్థానం అయ్యి ఎప్పుడైతే నిలబడిపోయినాడో ఈయన నాలుక పైన ఓం నమ శివాయ ధమ్ రమ్ అని చెప్పేసి బీజాక్షరాలు లిఖించడం జరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడే. తర్వాత ఈయన పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడంతో స్థానం అయిపోయి నిలబడిపోయినాడు. ఏం తెలియడం లే ఆయనకు. ఈయన పుట్టుకతోనే శివభక్తుడు, తల్లిదండ్రులు విష్ణు భక్తులు. అందువల్ల ఆయన సాక్షాత్తు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇస్తానే స్థానం అయ్యి ఎప్పుడు కావడంతో తోక పట్టుకుని पट्टा देंगे अब अल्लाह चाहिए पट्टा देंगे अब अल्लाह चाहिए బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సమయ పాలన పాటించని హెడ్ మాస్టర్, విద్యార్థులదే తప్పంటున్న స్కూల్ మాస్టర్.
అంగన్వాడీ జనరల్ బాడీ సమావేశం విలీనం వద్దంటూ సభ్యుల డిమాండ్. రైల్వే క్రాసింగ్ వద్ద పోలీసుల తనిఖీలు అడ్డంగా దొరికిన బంగారం దొంగలు. ఎంపీ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడి ఖండించిన బీజేపీ స్థానిక నేతలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.